నాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆ తప్పు చేయలేదు. సమృద్ధిగా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం. నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం. ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు. హైదరాబాద్ లాంటి మహానగరం రాబోయే 50 ఏళ్ల పాటు డోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు గోదావరి నీళ్లు బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు? ఒక మహిళకు కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా, ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా తమ ఇంటిలో పెట్టిన నల్లాకు ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారా సంపదకని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇక్కడ చెక్ డ్యామ్లు మీ జీవితంలో నేను ఆలోచన చేయలేదు. మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది. అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద, రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారని నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలను నేను కోరుతా ఉన్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్చి మీద చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలు, అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. దాన్ని మేము ప్రారంభించినాం. మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరి ప్రారంభించి